ఈ సైకో జగన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల నేను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. తెలుగుదేశంలో కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు వెంటనే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మరి 4 సంవత్సరాలుగా టీడీపీలో ఈ సైకో జగన్ నశించాలని ప్రచారం చేస్తూ తిరుగుతూ వికలాంగులని అందరినీ ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎందుకు సైకో జగన్ అంటున్నారు? ఎందుకు సైకో కాదండి, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడండి. రాష్ట్రంలో రాజధాని అంటూ కడితే ఎంతోమందికి ఉద్యోగాలు ఉపాధి కలిగేది. అలాంటిది రాజధాని 3 రాజధానులు అన్నాడు. పోనీ 3 రాజధానులు అన్నాడు, అయ్యన్న ఏమైనా చేస్తాడంటే ఒక్క ఇటుక ఎక్కడన్నా పెట్టాడండి. 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రం అభివృద్ధిలోని అలాగే విదేశీ పెట్టుబడిలో కానీ కంపెనీలను ఆకర్షించలో కానీ ఎక్కడన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క కంపెనీ పెట్టాడండి, ఒక్కరికి ఉపాధి కల్పించాడంటే నేను ఈరోజు తల తీసేసుకుంటానండి. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఇంతమందికి ఉపాధి కల్పించాడు. ఒకరికి ఇదిగో వీడికి ఉద్యోగం ఏం చేయడం ఉందండి, డిఎస్సి ఉందండి, ఉద్యోగాలు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఉన్నాయండి, ఏమీ లేవండి. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఎవడో కష్టపడి తాగుతాడండి. తాగేవాడు కూడా ఒక ఉగ్రవాది చేస్తారు చూడండి, బాంబు పెట్టి చంపేస్తాడు. అలాగా ఈయన నాసిరకం మద్యం, బూమ్ బూమ్ శకలక బేబీ ఇలాంటి మందు తీసుకొచ్చి ప్రజల కిడ్నీలు లివర్లు ఎంతోమంది నేను చూసి తాగిన వాళ్ళు చాలామంది నా ఎదుర్కొంటే ఈ 5 ఏళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. చాలా బాధపడ్డాం. మరి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏడాది కావస్తుందన్న ఎలా అనిపిస్తుంది మరి మీకు? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకి 6,000 రూపాయలు పింఛనీ చేశాడండి, 10,000 రూపాయలు పింఛనీ చేశాడండి, 15,000. ఈరోజు మంచం మీద పడుకుంటే ఆయన ఎలా పోషించాలనుకునేవారు, ఈరోజు మంచం మీద పడుకున్నాడు కుటుంబాన్ని పోషించాడు 15,000 పెట్టి. చంద్రబాబు నాయుడు ఇచ్చే 15,000తో ఆ కుటుంబాన్ని పోషించాడండి. ఆ సొట్ట ఆయన మా విభిన్న ప్రతిభావంతులు మంచం మీద పడుకుని పోషించాడంటే ఇన్నాళ్ళ మంచం మీద పడుకున్నవాడు ఏం చేయాలి, ఎక్కడ బారాలనుకునేవారు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నెలలకు 15,000 వస్తుంది. అది మా చంద్రబాబు నాయుడుకి జగన్కి ఉన్న పరిపాలన. 3,000 రూపాయలకు ఒక్క రూపాయి పెంచలేదండి 10 సంవత్సరాలు. నిత్యావసర వస్తువులంటే అన్ని పెంచాడు. విభిన్న ప్రతిభావంతుడు వై ఒక వికలాంగుడు వై అక్కడ తుని నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటన్న కడపూరు? చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు చేస్తున్న పరిపాలన మీద ఎంతో ఈరోజు అమరావతి ఉందండి, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారండి. ఇవన్నీ పెట్టి 2 సంవత్సరాలు అమరావతి పూర్తవుతే రాష్ట్రం ఎక్కడికి పోతుందండి. ఎన్నో పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయండి, విదేశీ పెట్టుబడులు ఇవన్నీ చూసాం. తొందరలోనే ఈరోజు మేనిఫెస్టో కూడా క్యాలెండర్ రూపొందించారండి, అది నాకు చాలా సంతోషం వేసింది. త్వరలోనే బస్సు ఫ్రీ, విద్యార్థులకు 15,000 ఫ్రీ. ఏం మాట్లాడుకోనకుండా అవి ఇచ్చేదాకానే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకున్నారు. అవి పూర్తయితే వాళ్ళు మాట్లాడుకోనకుండాదండి. ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వైపే చూస్తారు. 11 కాదండి, 1 కూడా రాదండి. సార్ చెప్పండి, కడపలో మహానాడు నిర్మించడం మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతం అంటారు? ప్రపంచ దేశాలే కాదు, ఆంధ్రప్రదేశ్ మహానాడులో ఒక నూతన వరవడి సృష్టించింది. కడప నగరంలో మహానాడు అంటే ఒక పండుగ వాతావరణంలో తెలుగు జాతి గర్వించదగ్గ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పండుగ ఈరోజు. ఒక ప్రతి కార్యకర్త కూడా తెలుగోడు కూడా గర్వపడే రోజు ఈ మహానాడు. ఈ మహానాడు కడప సాక్షిగా ఎంతమంది ఎన్ని అవాంఛనీయ సంఘటనలు చేసినా కడపలోనే మహానాడు జరుపుకోవడం చాలా సుపరిణామం. తెలుగు ప్రజల తరపున ఒక కార్యకర్తగా నేను గర్వపడుతున్నా. గుంటూరు జిల్లా నుంచి కూడా మేము వచ్చి ఘనంగా ఈ మహానాడుని అనేక కార్యక్రమాలు చేయటం, అనేక రూపాల్లో ఈ మహానగరంలో పాల్గొనడం చాలా సుపరిణామం. కడపలో ఇంతటి మహానాడుకి తరలి వచ్చిన తెలుగు జాతి ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం కూడా కడప వైపు చూస్తుంది. మహానాడు ఎలా జరుగుతుంది, మహానాడు ఏ రీతిలో ఉంటుంది, ఇప్పటి వరకు జరిగిన మహానాడులో ఇది ఒక వినూతనమైన రీతిలో కడప నగరంలో ఒక బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్త కూడా కడపలో మేము సైతం మహానాడులో హాజరవ్వాలని చెప్పేసి ఒక పండుగ వాతావరణంలో మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి రోజున ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు మహోన్నత ప్రపంచ దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో మహానాడు జరుపుకోవడం మాకు ఒక పండుగ వాతావరణంగా భావిస్తున్నాం. 2019లో కనుక చూసుకుంటే కేవలం టీడీపీకి 23 సీట్లే వచ్చినాయి. అప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ అభిమానులు కానీ ఒక అనుమానం అయితే ఉంది, పార్టీ మళ్ళీ లెగుస్తుందా పుంజుకుంటుందా అని. 2024 కనుక చూసుకుంటే 164 సీట్లకి కూటమి ప్రభుత్వం ఏర్పడి టీడీపీ ప్రతిష్ట సాధించింది. మీకు ఎలా ఉంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారనుకున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చిన తెలుగు ప్రజలకి ఒక పాదాభివందనం. ఈ రాష్ట్రంలో 23 సీట్లు ఇచ్చినా 10 సీట్లు ఇచ్చినది కాదు, రాష్ట్రంలో బ్రహ్మాండమైన కార్యకర్తలు బలము
ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, అధికారంలో వస్తే తెలుగు ప్రజలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టగల పార్టీ ఒకటి ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచి అని చెప్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ సృష్టికర్త మా లోకేష్ బాబు గారు ఒక నూతన వరవడితో ఈ పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరం ఉంది. ఇంత వెండల్లో కూడా ఈ నగరం పులకించిందంటే ఒక పండుగ వాతావరణంలో ఈ కడపలో ఇంత వర్షపు జల్లులతోటి ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. భవిష్యత్తులో నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నారా లోకేష్ బాబు గారు చిన్న వయసులోనే తాను కష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా చేయాలి, ప్రతి కార్యకర్తకి ఎలా కాపాడాలి, ప్రతి కార్యకర్తను ఎలా హక్కు చేర్చుకోవాలి, ప్రతి పేదవాడికి ఎలా సహాయం చేయాలి, సంస్కరణ ఎలా సృష్టించాలి, యువతకి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, కంపెనీ పెట్టుబడులు ఎలా తేవాలి, ఒక మహోన్నతమైన రూపంలో గతంలో నరరూపాడికి ఒక పాలనకి ఈ ప్రజారంజక పాలనకి చాలా తేడా ఉంటుంది. ప్రజల పట్ల ఏమాత్రం అవగాహన లేని గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే, అన్నీ రాక్షస పాలన, మద్యం ఏరులో పారింది, ఒక రకమైన దోపిడీ కాదు. ఆ గత ప్రభుత్వంలో అన్ని అరాచకాలు సృష్టించిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మయ్య ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్కరణ సృష్టించగలిగే నాయకుడు కుమారుడు నారా లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పేసి ఒక కార్యకర్త కూడా గర్వపడే విధంగా ఈ మహానాడులో కూడా ఆయన్ని ఎన్నుకోవడం చాలా సుపరిణంగా భావిస్తున్నాం. నమస్తే బాబాయ్, మీ పేరు? మా పేరు కాటగడ్డ రమణయ్య. మా నియోజకవర్గం సొంత నూతలపాడు, మా జిల్లా ప్రకాశం జిల్లా. ఏంటి బాబాయ్, కడపలో మహానాడు నిర్వహించారు, ఇది రెండో రోజు కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతం అంటారు కడపలో మహానాడు నిర్వహించడం? తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల నాడు పుట్టక ఈరోజు నిన్న వచ్చింది కాదు. మన ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల మించి ఎన్నో అధికారం చూసాం, అనధికారాలు చూసాం. ఆ రోజు కనీసం తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్ట లేని రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆ రోజుల్లో 45 సంవత్సరాల నాడు జొన్నన్నం, సొద్దన్నం, రాగన్నం ఇలాంటివి ఉండేది. ఒక వరి అన్నం అనేది 50 ఎకరాల రైతులు ఉద్యోగం చేసేవాళ్ళు భూస్వాములు తినే వరి అన్నాన్ని పేదగాడ వరి అన్నం తినాలని ఒక సంకల్పంతో ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టి ప్రతి పేదవాడు కూడా తెల్లన్నం తినాలని ఒక మంచి ఆలోచనతో పెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 10 తాటాకులు 10 బొంగులు ఇచ్చి ఇల్లు కప్పుకోమని చెప్పే పరిస్థితుల్లో నా పేదోడు కూడా పక్కా ఇంట్లో ఉండాలా, స్లాబ్లో నిద్రపోవాలని ఒక పక్కా ఇల్లు పెట్టింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. అసలు ఒంటి మీద ఒక జత, ఆ జతతోటే ఒక పూట కట్టుకొని ఒక పూట సాకలోళ్ళకి ఇచ్చి ఉతుకిచ్చుకునే రోజుల్లో, ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో కాడ ఒంటి నిండా బట్ట ఉండాలా, తినటానికి తిండి ఉండాలా, ఉండటానికి ఇల్లు ఉండాలని 3 అంశాల మీద ప్రవేశపెట్టిన మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత వచ్చేసరికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడు. తెలివితేటల్లో కానీ, సామర్థ్యంలో కానీ, నిజాయితీలో కానీ అలాంటి నాయకుడి కింద మేము పనిచేయటం మాకెంతో ఆనందంగా ఉంది. 43 సంవత్సరాల నాడు మా నాన్న నాకు జెండా ఇస్తే నేను ఇవాళ మా కొడుకు నేను జెండా ఇచ్చా. నా కొడుకు వాడి కొడుకు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే. ఎందుకు ఆ జెండా మీద అంత ప్రేమ అంటే ఏం చెప్తారు? ఆ జెండా అంటేనే, ఆ పసుపు జెండా పట్టుకుంటేనే ఒళ్ళు పులకరించి పద్ది, నిజాయితీకి మారిపోయారు. అలాంటి జెండాని నా తండ్రి నాకు ఇస్తే నేను నా కొడుకు ఇచ్చా, వాడి కొడుకు వాడికి ఇస్తాడు. జీవితాంతం ఇది నడిచిపోయేదే కానీ ఇది అనవసరం మధ్యలో దిగిపోయే కార్యకర్తలు కాదు. ₹1 ఇస్తాను ఓటేయమన్న రోజు కూడా మేము వేసిన వాళ్ళం కాదు. నా పార్టీ కోసం నేను చచ్చిపోతానికైనా సిద్ధపడతా, కానీ పక్క పార్టీలకు వెళ్ళి నేను చూసే కార్యకర్తలే కానే కాదు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే నిజాయితీ పరులు. ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంత గౌరవం ఇచ్చే పరంగా ఈరోజు మా లోకేష్ బాబు వచ్చిన తర్వాత 2023లో పాదయాత్ర మొదలుపెట్టే నాటికి పార్టీ సభ్యతగా ఉంది. అవతలోడు దాడులు చేస్తూ ఉన్నాడు, అవతలోడు కేసులు పెడతా ఉన్నాడు.
కార్యకర్త మనోయాతనకి గురయ్యే పరిస్థితుల్లో మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి అడుగడుగున నీరాజనాలు జిల్లాకి నియోజకవర్గానికి ఇక్కడ చిత్తూరు నుంచి అక్కడ విశాఖపట్నం దాకా బ్రహ్మాండమైన పాదయాత్ర చేసి ఒక ఊపు తెచ్చి మనకంటూ యువ నాయకుడు దొరికాడని ఒక ఆనందంతో 124 సీట్లు కోటానికి ఇచ్చారంటే లోకేష్ బాబు గారి పాత్ర దీంట్లో ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఒక్క కడపలో జరిగే మహానాడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు 20,000 మంది రావాలా, ఈరోజు 1,00,000 మంది వచ్చారు, నిన్న 1,00,000 మంది వచ్చారు, రేపు 5 లక్షలతో బహిరంగ సభ, రేపు 5 లక్షలతో 10 లక్షలు కూడా అయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడ న్యాలీనిందా అని పూర్వం మా నాయకుడు అనేది న్యాలీనిందని కనిచూపు లెక్కన ఎక్కడ చూసినా జనమే. సార్ ఇదే మహానాడు వేదిక నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటు కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇటు విడుదల రజనీ కానీ, రోజా గారు కానీ ఎంతోమంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ వేదిక మీద నుంచి రేపు ఎంతమంది అవబోతున్నారు అనుకుంటున్నారు? ఈ వేదిక మీద నుంచి అయినా ఎప్పుడైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇంకొక ఎలక్షన్ దాకా ఆయన ఇబ్బంది లేదు, ఆయన ఉంటే ఇంకా మాకు మంచిదే. ఆ తర్వాత మాకు కొత్త నాయకుడిని చూపించారు. ఆ నాయకుడు ఎవరంటే నారా లోకేష్ బాబు. ఆయన తప్పితే ఈ పార్టీని పోషించగలిగినోడు, పార్టీని శాసించగలిగినోడు చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు అని చెప్పి గంటాపదంగా కూడా మన 1 కోటి మంది కార్యకర్తలు దాదాపు అందరు కూడా కోటి సభ్యత్వాలంటే 1 కోటి కుటుంబాల్లో అంటే దాదాపు 3.5 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు దీంట్లో ఉండాలి. వీళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు గారిని రాబోయే రోజుల్లో మంచి నాయకుడిగా మేము చూడాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన పనితీరు విద్యాశాఖ మంత్రిగా కానీ, ఐటీ మినిస్టర్గా కానీ ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నారా లోకేష్ బాబు అనే నాయకుడు మా నాయకుడు ఎన్టీ రామారావుని చూసినట్టుంటుంది ఆవేశపరంగా, నిజాయితీకి కూడా చంద్రబాబు నాయుడిని చూసినట్టుంటుంది నారా లోకేష్ బాబుని చూస్తే. శత్రువుని భయపెట్టాలన్నా, శత్రువుని ఎంటాడాలన్నా, శత్రువు కళ్ళు మూసుకొని శత్రువు మీదకు పోవాలన్నా మా నారా లోకేష్ బాబునే మేము అందరం కూడా సమర్థిస్తాం. ఆ నాయకత్వం కింద మేము బ్రహ్మాండంగా పనిచేయటానికి ఇవాళ యువత ఉర్లూర్లు ఊగుతూ ఉంది. యువత మొత్తం కూడా లోకేష్ బాబు ఏ రోజైతే పాదయాత్రకు వచ్చాడో యువ నాయకుడు మనకు వచ్చాడని ఒక ఆనందంతో నిన్న పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. పార్టీ కోసం ఎన్ని రకాలుగా కష్టపడ్డాము, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాము. నారా లోకేష్ బాబు తెర మీదకి వచ్చిన తర్వాత ఇంక అసలు బ్రహ్మాండంగా పార్టీ బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలుగా ముందుకు పోద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్ కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా 43 సంవత్సరాల క్రితం ఎంతవరకు కడపలో నిర్వహించింది లేదు, ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతం అంటారు? ఈరోజు నిన్నటి నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన జరిగింది. మరి ఇలాంటి మహానాడు రాష్ట్రంలో మేము చాలా మహానాడులకు పోయినాము. ఎక్కడ కూడా ఈ జన సమీకరణ ఎక్కడ కూడా ఇంతవరకు కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉంది. మరి దీన్ని వర్ణించడానికి కూడా సాధ్యం కాదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని, వారి యొక్క పరిపాలనను, మరి యువగల నాయకుడు మరి లోకేష్ గారిని, వారి యొక్క పాదయాత్ర చేసినటువంటి యొక్క అప్పుడు పడినటువంటి కష్టాలు ఈరోజు ప్రజలు అవన్నీ చూసి ప్రభుత్వం రాగానే ఒక మంచి సుపరిపాలన అందిస్తారని చెప్పేసి కూడా ఈరోజు ప్రజానీకం అంతా వచ్చి, రైతాంగం వచ్చి, మహిళలు వచ్చి ఈరోజు ఈ మహానాడుని ఎండనక వాననకు కూడా అందరూ వచ్చి ఇక్కడ విజయవంతం చేస్తున్నారు. రేపు కూడా బ్రహ్మాండమైన సభకు జన కని విని ఎరుగున్నటువంటి స్థితిలో ప్రజలు వస్తారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా దిగ్విజయంగా జరపాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలించినటువంటి పరిపాలన, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సూపర్ 6 ప్రోగ్రామ్ని సక్సెస్ చేయబోతున్నాడు. తూచా తప్పకుండా అన్ని కూడా సూపర్ 6 ప్రోగ్రాంని పాటిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా వేదికపైన చెప్పడం జరిగింది. ప్రజలు చాలా హర్షం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా రాని వాళ్ళు కూడా టీవీలో చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ ఏవైతే సూపర్ 6లో ఉన్నాయో అవన్నీ
తూచా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క గర్వంగా మేము చెప్పుకోవడానికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ జిల్లాల్లో కానీ అందరికీ కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసంలో చెప్పారు. చాలా పెనుగొండ నియోజకవర్గంలో కూడా సవితమ్మ గారు ప్రతి మండలానికి 5 బస్సులు అని చెప్పేసి కూడా పంచాయతీకి ఒక బస్సు పెట్టి మరి పంచాయతీకి ఒక బస్సు పెట్టి తర్వాత జీపులు పెట్టి అనేక దిగ్విజయంగా ఈ కడప జిల్లా కూడా మంత్రిగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మరి ఆమె వంతు దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కూడా మేమంతా కదిలి వచ్చాం. రేపు కూడా బ్రహ్మాండమైనటువంటి జనము ఈ రాయలసీమలో ఉన్న జనం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లోనూ కారులోనూ జీపుల్లోనూ అంతలకు వచ్చి ఈ మహానాడిని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి మహానాడును మరింత దిగ్విజయం చెప్పి మరి రాబోయే సంవత్సరంలో కూడా ఇలాంటి మహానాడు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పాలిట్ బ్యూరో సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చిన ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేడం, కడపలో మహానాడు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతం అంటారు? అన్నిటికీ బాగుంటుందని అనిపిస్తుంది. కానీ శత్రువులు దాంట్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తేటట్టు వాళ్ళకి తలపోటుగా ఉందని మేము భావిస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇందాక చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కానీ లోకేష్ గారు మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తుకి బంగారు బాట వేస్తున్నట్టు ఉంది. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈ సంవత్సరం ఉంది, సూపర్గా ఉంది. అది మేడం మీరు చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది. బాబాయ్, మొట్టమొదటిసారి కడపలో మహానాడు నిర్వహించారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది దేనికి సంకేతం అంటారు? ఈ మహానాడు మనకు ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టి స్థాపించిన నుండి మహానాడు అనేది మనము ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో, కోస్తాంధ్రలో అక్కడ జరుపుకున్నాం. ఈరోజు మహానాడు ఈ కడప జిల్లాలో రాయలసీమలో పెట్టడం అనేది మనకు ఇక్కడ ప్రజలకు ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మన సంక్రాంతి పండుగ ఆడబిడ్డలను అల్లుని ఏ విధంగా పిలుచుకొని పండుగ చేసుకుంటామో అంతకంటే ఇంకా ఇది గొప్ప పండగ ఈ మహానాడు అనేది చరిత్ర. అంటే ఏ పార్టీకి లేదు ఈ మహానాడులు. ఒక తెలుగుదేశం పార్టీకి మహానాడు దక్కుతుంది. ఎందుకంటే మహానాడు అనవాయితీ మేము 2 ఏళ్ళకు కానీ 2 సంవత్సరాలకు కానీ సంవత్సరం కానీ ఈ అనవాయితీ కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించిన రోజు కాబట్టి అందుకు మే నెలలో 27, 28, 29 ఈ 3 రోజులు ఈ మహానాడు నిర్వహించే పెట్టినాం కాబట్టి ఆ అనవాయితీ ప్రకారమే మహానాడు జరుపుతాను. ఇదే మహానాడు నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటు తెలంగాణ నుంచి కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడ నుంచి రోజా గారు కానీ, విడుదల రజనీ గారు కానీ చాలామంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. రేపు ఈ వేదిక నుంచి ఎంతమంది అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? ఈ వేదిక నుండి ఎంతమంది మంత్రులు అవ్వబోతున్నారు, ముఖ్యమంత్రులు అవ్వబోతున్నారు? ఈ వేదిక నుండి మన రాయలసీమలో ఎప్పటికీ ఒక చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మనకు రాయలసీమలో ఒక అన్ని పార్టీలలో కూడా అనంతపురం అయినారు, మన కడప నుండి కూడా రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ మనకు ముఖ్యమంత్రి ఈ రాయలసీమ నుండి ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారు. అది కూడా చూడొచ్చు తొందరలో. అది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం బట్టి మన నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఆయన కూడా బాగా ప్రజల్లో తిరగడము, ప్రజల్లో కార్యకర్తలను కూడా అందరూ కలుసుకోవడము, కార్యకర్తలు కూడా ఆయన భరోసా కూడా ఇప్పుడు మాలాంటి అంటే మేమంటే చంద్రబాబు నాయుడు వేజు ఇప్పుడుండే వేజు యువకులకందరికీ లోకేష్ భవిష్యత్తులో చాలా మందికి ఆయన ఉపయోగపడతాడని మాకు న్యాయం జరుగుతున్నాడు. చంద్రబాబు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు ఏదో కార్యక్రమం అంటూ ప్రజల్లో ఉంటున్నారు. ఏంటిది నిజంగా? అసలు ఆయనకు చూసి మీరు ఎలా అనిపిస్తుంది? ఆయన ఈరోజు మీరు చెప్పే దాంట్లో కూడా 75 సంవత్సరాలు అయినా కూడా ప్రజల కోసం ఆయన ఎనీ టైం ఏదో రోజుకు 1 గంట కాదు, ఆయన చేసే రోజుకు 7-8 గంటలు కూర్చొని ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏదైతే ఈ రాష్ట్రానికి మనం తీసుకొచ్చి వనరులు తెచ్చి ఫ్యాక్టరీలు తెచ్చి ప్రజలకు ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు నిరుద్యోగ లేక మనం ఇటు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎన్నో రాష్ట్రాలకు పోతున్నాం. అటువంటిది లేకుండా మనకు కూడా మన రాష్ట్రంలో మన భవిష్యత్తులో మన పిల్లలు ఎదిగి ఆనందంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చినా ఆ తల్లిదండ్రులు సాగే సత్తా వచ్చాయి. కాబట్టి ఆయన విజనరీ, ఒక నాయకుడు. కాబట్టి ఆయన 24 గంటలు అదే ఆలోచనలో రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పనిచేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.